మహాభారతం ప్రపంచంలోనే అతి గొప్ప ఇతిహాసం. ఈ కథలో పాండవులు అనే 5 వీరులు ఉన్నారు. కానీ వాళ్ళు సాధారణంగా పుట్టలేదు. వారి జననం వెనుక దేవతల రహస్యం ఉంది. హస్తినాపురం అనే గొప్ప రాజ్యంలో పాండు మహారాజు పరిపాలించేవాడు. అతను ధైర్యవంతుడు, న్యాయపరుడు, ప్రజలందరికీ ఇష్టమైన రాజు. ఒకరోజు పాండురాజు వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక జింకల జంట కనిపించింది. వేటలో మునిగిపోయిన పాండురాజు వెంటనే బాణం వదిలాడు. కానీ అది సాధారణ జింకలు కాదు. అవి ఋషి దంపతులు జింకల రూపంలో ఉన్నారు. బాణం తగిలి పడిపోయే సమయంలో ఆ ఋషి కోపంతో పాండురాజును చూశాడు. నీవు మమ్మల్ని చంపావు, అందుకే నీకు శాపం. నీవు నీ భార్యను తాగిన క్షణమే నువ్వు మరణిస్తావని చెప్పించాడు. ఈ మాటలు విన్న పాండురాజు గుండె పగిలిపోయిన తన తప్పు తెలుసుకుని తీవ్రంగా బాధపడ్డాడు. పాండురాజు రాజ్యాన్ని వదిలి తన భార్యలు కుంతి, మాద్రితో కలిసి అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ ప్రశాంతంగా జీవితం గడపాలని నిర్ణయించాడు పాండురాజు. కానీ అక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. పాండురాజుకు సంతానం ఉండదు, కానీ రాజ్యానికి వారసులు కూడా ఉండరు. అప్పుడు కుంతి తన భర్తను చూసి ఒక రహస్యాన్ని చెప్పింది. నాకు ఒక వరం ఉంది అని చెప్పింది. తన చిన్నప్పుడే ఋషి దుర్వాస మహర్షి ఆమెకు ఒక మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రంతో ఏ దేవుడినైనా పిలిస్తే ఆ దేవుని ద్వారా సంతానం పొందవచ్చు. ఈ విషయం విన్న పాండురాజు ఆశ్చర్యపోయాడు. ఇది వారి జీవితాన్ని మార్చబోతుంది. మొదట కుంతి యమధర్మరాజును పిలిచింది. ఆకాశం నుండి దివ్యకాంతి దిగింది. అలా ఒక శాంత స్వభావం కలిగిన బిడ్డ పుట్టాడు. అతడే యుధిష్ఠిరుడు, ధర్మానికి ప్రతీక, నిజాయితీకి రూపం. తర్వాత కుంతి వాయుదేవుడిని పిలిచింది. గాలి వేగంగా వీచింది, ప్రకృతి కంపించింది. అలా భీముడు పుట్టాడు. అతను అపారమైన బలం కలవాడు. పిల్లవాడిగా ఉండగానే అతని శక్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. తర్వాత కుంతి ఇంద్రుడిని పిలిచింది. మెరుపులు మెరిశాయి, ఆకాశం ప్రకాశించింది. అలా అర్జునుడు పుట్టాడు. అతను ప్రపంచంలోనే గొప్ప ధనుర్విద్యా వీరుడిగా మారబోతున్నాడు. ఇలా కుంతికి 3 మహావీరులు పుట్టారు. అప్పుడు మాద్రి కూడా కుంతిని అడిగింది, నాకు కూడా ఈ వరం ఇవ్వు అని. కుంతి మంత్రాన్ని మాద్రికి నేర్పింది. మాద్రి అశ్విని దేవతలను పిలిపించింది. అశ్విని దేవతల వరం ద్వారా అలా 2 అందమైన కౌల పిల్లలు పుట్టారు, నకులుడు, సహదేవుడు. నకులుడు అందంగా, గుర్రాల మీద నిపుణుడుగా, సహదేవుడు తెలివిగా, జ్ఞానవంతుడుగా. ఇలా 5 పాండవులు జన్మించారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక శక్తులు, దైవ ఆశీర్వాదం ఉంది. పాండురాజు తన పిల్లని చూసి ఆనందపడ్డాడు. కానీ తన మనసులో శాపం గుర్తుండేది. ఒకరోజు అతను తన భావోద్వేగాన్ని నియంత్రించక మాద్రిని తాకాడు. అప్పుడే ఆ శాపం పనిచేసింది. పాండురాజు అక్కడికే మరణించాడు. మాద్రి కూడా బాధతో అగ్నిలో ప్రవేశించింది. కుంతి 5 పిల్లలను తీసుకుని హస్తినాపురానికి తిరిగి వచ్చింది. అక్కడి నుండి పాండవుల జీవితంలో కొత్త అధ్యయనం మొదలైంది. అదే మహాభారతం యొక్క అసలు కథ. ఇలా పాండవులు దేవతల వరంతో పుట్టారు, అందుకే వారు అసాధారణ వీరులయ్యారు. ఈ కథ మనకు ఒక పాఠం నేర్పుతుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక కారణం ఉంటుంది. ఇంకా ఇలాంటి మహాభారత రహస్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.